రేయ్ త్వరగా రెడీ చేయరా, ఆకలిస్తుందిరా. ఆగేడ్ తినేదే ఓసి అందులో అర్జెంటా? డ్యూటీకి వెళ్ళాలరా. విభూతి తీసుకోండి. ఏ గుడికి వెళ్ళొస్తున్నావు నాన్న? వినాయకుడి గుడికి. వినాయక వినాయక వినాయక. అవును, నువ్వెవరు నాయనా? నేను గుర్తులేనా? నేను మిమ్మల్ని కొట్టినోడు కదా. కొట్టావా? ఎప్పుడమ్మా? తలకాయకు పదును పెట్టి చూడండి, గుర్తుకొస్తదే. ఆ? ఆ, అంగలూరు అడ్డ రోడ్డు దగ్గర 10 మంది కలిసి తెగ కుమ్మారే, ఆ గ్రూపా? కాదండి. కాదా? ఆ, కూచిపూడిలో కుడితోట్లో పడేసి కొళ్ళబడిచారే, ఆ గ్రూపా? కాదండి రెడ్డి గారు. ఏంట్రా ఇది కూడా కాదంటున్నావు? ఒక చోట 2 చోట్ల తింటే గుర్తుంటుంది, 100 చోట్ల తిని చచ్చాను కదా. ఏ గ్రూప్ అయి ఉంటుంది? రేయ్, బందిల దొడ్డి దగ్గర 11 మంది కలిసి బాధలు పెట్టారే, ఆ గ్రూపే కదా నువ్వు? కరెక్ట్ గా కనిపెట్టారు రెడ్డి గారు. రే రే రే, మీరు కొట్టిన తర్వాత ఇంక ఎవడు కొట్టినా సరే తట్టుకోగలిగినంత శక్తి వచ్చిందిరా నా బాడీకి. ఆ కొట్టుడే అటువంటిదిరా. అదేం కాదు రెడ్డి గారు, అన్ని దెబ్బలు తినే ఇంకా ప్రాణాలతో తిరుగుతున్నారంటే అది ఎంత ఆశ్చర్యమైన విషయం. అందులో ఆశ్చర్యం ఏముందిరా, అంతా బండోడు ఓసి తిని మహత్యం. అవును, నువ్వెలా ఉన్నావురా? ఏం చెప్పనట్టు గారు, నేను ఇంకా అలాగే ఉన్నాను. కానీ నాతో కలిసి మిమ్మల్ని కొట్టారే ఆ కత్తులు రత్తయ్య, తమలపాకులు రవి మీసాలు మెలేసి అంత పెద్ద రౌడీలు అయిపోయి ఊరినే గడగడలాడిస్తా ఉన్నారు. ఎప్పుడయ్యారా రౌడీలు? అసలు ఎప్పుడయ్యారు? అందరూ కలిసి నన్ను పట్టుకుని ఎరక్కొట్టిన తర్వాతే కదరా వాళ్ళు రౌడీలు అయ్యింది. పేరు, డబ్బు, డాబు అన్నీని. నువ్వు తమలపాకులు రవి అన్నావే, వాడి కథ చెప్తాను విను. వాడు రోజుకి 10 మోదలు తమలపాకులు నవ్వులుతాడు. అప్పటికి కూడా వాడు తమలపాకులు రవిగా ఫేమస్ అవ్వలేదురా. ఒక రోజు నేను డ్యూటీ మీద వెళ్తున్నాను. అప్పుడే వాడు నోట్లో తమలపాకులు వేసుకుని నవ్వులుతూ వస్తున్నాడు. రా రవి, ఎలా ఉన్నావని మాట కలిపి మామూలు అడిగాను. 5 రూపాయలేరా అడిగాను. వాడేం కోపంలో ఉన్నాడో తెలీదు, ఒక్కసారిగా కాండ్రించి నవ్వులిందంతా నా ముఖాన్ని చూశాడు. నేను అలాగే షాక్ అయ్యాను రా. ఆ రోజు నుంచే హెడ్ గారి ముఖం మీద నవ్వులే తమలపాకులు తుప్పుక్కుని ఉమ్మేడని తమలపాకులు రవి అని ఫేమస్ అయిపోయాడు. అదే ఆ కత్తులు రత్తయ్య. వీడెప్పుడు ఫేమస్ అయ్యాడు? వాళ్ళలాగే వీడిని కూడా ఓ రోజు మార్కెట్లో చూసి ఎలా ఉన్నావని మాట కలిపి వీడిని కూడా మామూలు అడిగాను. 2 రూపాయలేరా అడిగింది. వీడేం కోపంలో ఉన్నాడో తెలీదు, సర్రని ఇంత పొడుగు కత్తి పైకి తీసాడు రా. లంకించుకున్నాను చూడు ఒక పరుగు. మార్కెట్ అని కూడా నేను చూడలేదురా. అటువంటి పరుగు, ఆ పరుగు పోలీస్ ట్రైనింగ్ లో కూడా ఎవడ పరిగెత్తలేదు. అలా పరిగెత్తినా కూడా షార్ట్ రూట్ లో వచ్చి గుచ్చాడు చూడు, కసెక్కన కత్తి. అది ఇటేపుకి వచ్చేసింది. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, లాగి పడేసి మళ్ళీ పరుగే. ఆ తర్వాతే ఏడ్డి గారు పొట్టనే కత్తితో కసకసలు ఆడించేసాడని కత్తులు రత్తయ్య అని ఫేమస్ అయ్యాడు. వాళ్ళిద్దరికి ఆ విశ్వాసం ఉంది రోయ్. మర్యాద తెలిసిన వాళ్ళు. తమలపాకులు రవి ఉన్నాడే, వాడు నన్ను ఎక్కడ చూసినా సరే మీ వల్లే ఇంత ఫేమస్ రౌడీని అయ్యానని లటకని కాళ్ళ మీద పడి టీ వడ ఇప్పిస్తాడు. కత్తుల రత్తయ్య వీడికంటే ఓ మెట్టెక్కువే, అద్దెకొక ఇల్లే ఇప్పించాడు రా. ఏంటి వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకోకుండా పెద్ద రౌడీ అయ్యాడు, ఫేమస్ అయ్యాడని నువ్వేడుస్తావు ఎందుకు? సరే అది వదిలే. ఇంతకీ నీ బతుకు బండి ఎలా నడుస్తుంది? ఏంటో ఎడ్డి గారు, ఎకనామిక్ ప్రాబ్లం ఓవర్ అయింది. సర్వైవల్ సాల్వ్ చేయలేకపోతున్నా. రోజు రోజుకి బిజినెస్ ఏమో తగ్గిపోతుంది. కాలం మారిపోయింది కదా. చదివినోళ్ళు కంప్యూటర్ తో దొంగిలిస్తున్నారు. నేను చదువుకోనోడ్నే బ్లేడ్ నమ్మి బిజినెస్ మొదలెట్టా. ఫీల్డ్ లో నిలబడలేకపోతున్నానే. అరే జీన్స్ ప్యాంట్ కత్తిరిద్దామని బ్లేడ్ వేస్తే ఆల్రెడీ కత్తిరించుకొని వస్తున్నారు. ఏంట్రా అంటే ఫ్యాషన్ అంటున్నారు. ఇది వరకేమో జీతం తీసుకుని పర్సులో పెట్టుకుని వచ్చేవారు. లటక్కని ఓపెన్ చేసి టక్కని కొట్టేసేవాడిని. కానీ ఇప్పుడేమో ఏటీఎం, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మారిపోయారు. సరే ఆటనే కొట్టేసి ఏటీఎం లో పెడితే అది పిన్ను నంబరు అని అడుగుతుంది. ఈ రోజుల్లో డబ్బు చేతికి రావాలంటే తల ప్రాణం తోక్కొస్తుందండి. అందుకని నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నేను పెద్ద రౌడీ అయ్యి డబ్బు బాగా సంపాదించే ధనవంతుని అవ్వాలా? అవ్వాలిరా, అవ్వాలి. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీ ముక్కు మీద ఒక్కటి ఇస్తానంట. బొట్ట నెత్తురు గారుతుంది. దీన్నే కారణం చూపించే నన్ను 3 నెలలు జైల్లో వేసేయండి. నేను బయటకు వచ్చేటప్పుడు పెద్ద రౌడీని అవుతాను కదా. రే, అంటే నువ్వు కూడా నన్ను కూడా ఫేమస్ అవ్వాలనుకుంటున్నావా? మీ ముఖ్యంతో లక్కీ ఎడ్డు గారు. అయితే నిన్ను అడుగుతాను, నేను నీతో తన్నులు తింటే నువ్వు నా కోసం ఏం చేస్తావు? మీరు అద్దెకుంటున్న ఇంటిని సొంతం చేసేస్తాను. చాలా థ్యాంక్స్ రా. మరే నన్ను ఇక్కడ కొట్టకూడదురా. బాగా జనం ఉన్న చోటు చూసి నేనే చెప్తాను. అక్కడికి వచ్చి కుమ్మో అని కుమ్ముతే స్టార్ రౌడీ అవుతావు కదా. వద్దు, అక్కడికి వెళ్తే లేట్ అవుతుంది. ఇక్కడే కొడితే పోలీస్ స్టేషన్ లోనే ఎడ్డుగాన్ని కొట్టానని ఓల్డ్ మొత్తం రీచ్ అవుతుంది కదా. ఒరే నాన్న, తన్నులు తినడం గురించి బాధ కాదురా. లేదు ఎడ్డు గారు, నేను మిమ్మల్ని కొట్టే తీరాలి. రే, ఈ టెక్నిక్ మిగతా పోలీసులు తెలిసిపోతుంది. అయ్యో, ఈడెంట్రీ అయ్యాడేంటి? ఎంత ధైర్యం నీకు? ఈయనేమైనా ఎంగిలి ఏరుకునే ఏకాంబరం అనుకున్నావా? ఎన్కౌంటర్ ఏకాంబరం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరి రౌడీల్ని కాల్చి చంపి వేరే దారి లేక ఎవడు దొరక ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ఎంత ధైర్యం నీకు? ఏంటి అమ్మా అమ్మా తిరిగింది దిమ్మ.
ఏయ్! ఏంటి యూటర్న్ కొడుతున్నాడు? ఆగవయ్యా! ఆగురే, రారా. ఏయ్ వాడిని లోపల పడి లాక్ చేయవయ్యా. ఏంటో బయటకు వచ్చాక నిన్ను మర్డర్ చేయకుండా వదిలిపెట్టను. ఇలా చూడు సింగమలై, వాడిని లోన్ పెట్టావే, రీజన్ అడిగితే ఏం చెప్తావు? వాడు మిమ్మల్ని కొట్టడానికి వచ్చాడు కదా హెడ్ గారు. కొట్టలేదు కదా. అవును కదా. ఇందుకే ఏదైనా ఆలోచించి చెయ్యాలి, ఆఫీసర్ల మాట వినాలి, అర్థమైందా? ఏంటయ్యా ఇది? హెడ్ గారు ఇలా కొట్టింది నేను కాదు, వాడు. మిమ్మల్ని కొట్టిన నేరానికి 3 నెలలు వాడిని లోపల పడేశాం. ఎలా ఉంది మన ఐడియా? ఇదే కదా వాడు ముందు అన్నాడు. వాడు కొట్టుంటే సింపుల్ గా నా మొహం కాళ్ళు చేతులతో పోయిండేది. నువ్వెందుకు అనవసరంగా యూటర్న్ కొట్టి, టేబులర్ కొట్టి, నా ముక్కు పగల కొట్టి రక్తం గారేటట్టు చేసావు? ఎందుకయ్యా నీకు ఈ రక్తదాహం? మీది మరి లేత ముక్క హెడ్ గారు, అందుకే రక్తం ఆకుండా కారుతోంది. నేను వెళ్ళి టించర్ తెస్తాను. ముక్కుకు పంచర్ చేసి టించర్ తెస్తావా? ఇన్స్పెక్టర్ రాని నీ పని చెప్తాను. నారాయణపురంలో ఇప్పుడు ఏంటయ్యా ప్రాబ్లం? అక్కడ ఏం జరుగుతుంది? నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన వాళ్ళని చంపేశారు. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉండి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు యాజ్ పర్ లా అండ్ ఆర్డర్? సార్, ఇది ఒక కమ్యూనిటీ ప్రాబ్లం. అండర్ వరల్డ్ పవర్ని, రాజకీయ పలుకుపడిని అక్కడున్న ఒక కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తి తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. అందువల్లే మనం అక్కడ ఎలక్షన్స్ జరపలేకపోతున్నాం. కంట్రోల్లో పెట్టుకున్నాడంటున్నారే, వాడేమన్నా గవర్నమెంటా? అంతకు మించినవాడు సార్. ఎవడయ్యా వాడు? వాడి పేరు భాజీ. వాడెందుకయ్యా ఎలక్షన్స్ జరగనివ్వడం లేదు? ఆ నియోజకవర్గంలో వాళ్ళ జాతి వాళ్ళు 80% ఉన్నారు. వాళ్ళ దగ్గర పనిచేసే మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు 20%. కానీ గవర్నమెంట్ దీన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీగా చేసింది. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళలో ఒకడు వాళ్ళకి ఎమ్మెల్యేగా రావడం వాళ్ళకి ఇష్టం లేదు. ప్రాణాలకు భయపడి వీళ్ళు నామినేషన్ వేయడానికి రావడం లేదు. వస్తే నరుకుతున్నారు. దాన్ని మీరి ఎలక్షన్స్ జరిగితే భయంతో జనం ఓటేయడానికి రావడం లేదు. ఇదే సార్ అక్కడ ప్రాబ్లం. ఒక ఒంటరి వ్యక్తి జాతిని బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకుని 16 సంవత్సరాలు అక్కడ ఎలక్షన్ జరగకుండా ఆపుతున్నాడంటే మరెందుకయ్యా ఈ గవర్నమెంట్, ఈ ఎలక్షన్ కమిషను? ప్రజలకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా పోతుంది. నారాయణపురం నియోజకవర్గానికి ఎలక్షన్ జరిపించడానికి నేను వస్తాను. అక్కడ ఎలక్షన్ జరగడానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. జస్ట్ ఫాలో మై ఆర్డర్స్. సింగమలై, సార్. వీడు బ్యాంకు దొంగతనం కేసు. సార్. ఇవాళ 11 గంటల్లోగా ఈ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. జాగ్రత్తగా తీసుకెళ్ళు. రారా. సింగమలై, పోతావురా? ఒక్క నిమిషం. ఏంటి హెడ్ గారు? ఇన్స్పెక్టర్ గారు, ఒక అక్యూజ్డ్ ని నాలాంటి హెడ్ కానిస్టేబుల్ తో పంపించకుండా నిన్నొచ్చి నీ కుర్ర కానిస్టేబుల్ తో పంపిస్తున్నారే, ఇంకా సిన్సియారిటీకి సీనియారిటీకి మర్యాద ఏముంటుంది? ఏయ్, నువ్వు తెంగరోడు అయ్యా. కోర్టు నీకు అసలు ఏ మాత్రం అచ్చిరాదు. ఇతన్నే తీసుకెళ్ళినవయ్యా. అదేం కుదరదు. నేను ఏటుకారుతోనే వెళ్తాను. ఏయ్, ఏంట్రా స్కూల్కి వెళ్ళే పిల్లలాగా నేను ఆయనతోనే వెళ్తాను, ఈయనతోనే వెళ్తానని మారం చేస్తున్నావు? ఎవరితో వెళ్ళాను? నువ్వు వెళ్ళబోయేది కోర్టుకే కదా. షట్ అప్. నువ్వు మాట్లాడకూడదు. ఒక అక్యూజ్డ్కి నా మీద ఎంత నమ్మకం ఉంటే నాతోనే వస్తానని పట్టుబడతాడు. ఏయ్, నీ మాటలు మాత్రమే స్ట్రాంగ్ అయ్యా, నీ చేతలు నీ వీక్ అయ్యా. ఇతన్ని తీసుకెళ్ళనే. సార్, మీకు నమ్మకం లేకపోతే ఈ కుర్రాడిని కూడా నాతో పంపండి. సరే, కూడా వెళ్ళరావయ్యా.